విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం 6వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ జీవీఎంసీ చీఫ్ విప్ డాక్టర్ శ్రీమతి లక్ష్మీ ప్రియాంక గురువారం 6వ వార్డు పరిధిలో గల కొమ్మాది విలేజ్ లో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న పాలనకు వ్యత్యాసం ప్రజలు గమనించాలని, తొలికోడి కూయకు మునిపే మీ గడప దగ్గరకు వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో టెన్షన్ గా పెన్షన్లు అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, కనకరాజు, గాదే రోసిరెడ్డి, సంజీవ్, 6వ వార్డు వైసీపీ శ్రేణులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, అవంతి శ్రీనివాసరావు ఆశీర్వాదంతో ఆ రోజు గెలిచిన తర్వాత 3 years కంప్లీట్ చేసుకుని 6వ వార్డుని ఒక మోడల్ వార్డుగా 80 crores పెట్టి డెవలప్ చేయడం జరిగిందండి. అలానే 150 crores పైగా సంక్షేమం అందించడం జరిగింది. డీపీడీ కావచ్చు, నాన్ డీపీడీ కావచ్చు. ఈరోజు రానున్న ఎన్నికల్లో మరి 20 రోజుల్లో మనకు ఎన్నికలు ఉన్నాయి. నిన్నే మరి ఎంతో అట్టహాసంగా అవంతి శ్రీనివాసరావు గారు 30,000 మందికి పైగా, 40,000 మందికి పైగా అశేష మరి జనానికంతో ముందుకెళ్ళి అభిమానులతో కోలాహలంగా నామినేట్ చేయడం జరిగింది. భీమిలి ప్రజల ఆశీర్వాదం, భీమిలి ప్రజల నమ్మకం మరి అవంతి గారని నిన్న చాలా బలంగా తెలియజేయడం జరిగింది. అలానే ఈరోజు నా 6వ వార్డులో స్థానిక గ్రామైన కొమ్మాది విలేజ్కి మా నాయకులు అప్పలరాజు గారు, కనకరాజు గారు, సంజీవ్, రోసిరెడ్డి గారు, శ్రీను గారు, అలానే పెద్దలందరితో ఈరోజు రావడం జరిగింది. మరి గడప గడపకి వెళ్ళి ఓటుని అడగడానికి వచ్చాము. వారందరూ మేము రాకముందే మరి అవంతి శ్రీనివాసరావు గారికి కాకుండా ఎవరికి వేస్తాము, జగన్ గారికి కాకుండా ఎవరికి వేస్తామమ్మా, మరి ప్రాణం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటని మరి అందరూ ఓపెన్ హార్మ్స్ వెల్కమ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉందండి. ఎస్పెషల్లీ మహిళలు, గ్రామస్తులు, పథకాలు తీసుకున్న వారందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలానే మా వార్డులో కొమ్మాది చెరువు కూడా 3 crores పెట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్స్ కూడా ఫినిష్ అవుతున్నాయండి. అలానే అవంతి శ్రీనివాసరావు గారు వచ్చాక భీమిలి, మధురవాడ ప్రాంతంలో 1000 crores పైగా ఎన్నో వర్క్స్, డెవలప్మెంట్ వర్క్స్ చేయడం జరిగింది. సో ప్రజలు అవన్నీ చూస్తానండి. ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకులు ఎవరు, మరి గత 2 సంవత్సరాలుగా ప్రతిరోజు గడప గడప ప్రోగ్రాం కావచ్చు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఓపెనింగ్స్ కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, రోడ్ ఓపెనింగ్స్, డ్రైన్స్, అలానే మల్టిపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయించి మరి మధురవాడ భీమిలి ప్రాంతాలని అత్యున్నతంగా డెవలప్ చేసిన అవంతి శ్రీనివాసరావు గారికి ప్రజల ఆదరణ ఉందని మేము ఈరోజు నమ్ముతున్నామండి. థ్యాంక్ యూ.